అందరికీ వందనములండి. దేవుని యొక్క మహాకృపను బట్టి జొక్కవ ప్రాంతంలో దేవుని మందిరం ఎలా కట్టబడింది, ఎప్పుడు కట్టబడింది అనేటువంటి అనేకమైనటువంటి సత్యాలను, దేవుడు చేసేటువంటి గొప్ప కార్యములను మరి ఈ యొక్క ఛానల్ ద్వారా మరి అందరికీ తెలియజేయడానికి దేవుడు కృప చూపించాడు. మరి ప్రాముఖ్యముగా మరి నా పేరు వానపల్లి జకరియా, విశాఖపట్నంలో నివాసం ఉంటున్నాను. మా సొంత గ్రామం విజయనగరం జిల్లా మెంటాడ మండలం జొక్కవ గ్రామం, స్వగ్రామం. నేను 10వ తరగతి వరకు చదువుకున్నాను. మరి చిన్న వయసులోనే మరి తండ్రి గారు కోల్పోవడం, మరి అనేకమైనటువంటి ఆర్థిక కారణాల దృష్ట్యా మరి చదువు అనేది నిష్క్రమించడం జరిగింది. తర్వాత నేను వెంటనే విశాఖపట్నం ప్రాంతానికి నేను 1996వ సంవత్సరం ఏప్రిల్ 21వ తేదీన విశాఖపట్నం రావడం జరిగింది. తరువాత వెంటనే మే 7వ తేదీన మరి కార్పెంటర్ వర్క్ వృత్తిలో నేను జాయిన్ అయి మరి నేటికి సుమారుగా 25 సంవత్సరాల పైచిలకు కార్పెంటర్ వర్క్ చేస్తూ మరి ముందుకు సాగిపోతున్నాను. ప్రియులారా, మెట్టుకు దేవుని యొక్క మహాకృపను బట్టి నేను ఒక క్రిస్టియన్ బాలిక, అంటే అప్పుడు బాలిక ఇప్పుడు పెద్దవాళ్ళు, మరి నేను ఒక క్రిస్టియన్ ఒక అమ్మాయి కారణంగా మరి నేను దేవుని మందిరంలోనికి రావడం, నేను సత్యాన్ని తెలుసుకొని యేసుక్రీస్తు వారు నిజమైన దేవుడు అనేటువంటి సత్యాన్ని తెలుసుకొని మరి నేను మందిరికి వెళ్ళడం అనేది ప్రారంభించింది. మెట్టుకు ప్రియులారా, మరి ఇప్పుడు ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే నేను దేవునిలో రక్షణ ఎలా పొందాను, ఎప్పుడు పొందాను అనేటువంటి విషయాలు కాదు, కానీ మరి ఇప్పుడు పెట్టేటువంటి సమయం నా చేత దేవుడు మందిరాన్ని కట్టించడం, అది ఎలా కట్టబడింది, మరి అన్యుడిగా ఉండేటువంటి నేను క్రైస్తవుడిని ఎలా అయ్యాను అనేటువంటిది నా టెస్ట్ అని దేవుని చిత్తమైతే మరొక ఎపిసోడ్లో మనం అందరం కూడా దానిని విందాం. మరి మెట్టుకు మరొక విషయం ఏమిటంటే జొక్కవ ప్రాంతం, అంటే మా స్వగ్రామంలో అగాపే సంపూర్ణ సువార్త సంఘం ఎలా కట్టబడింది, ఎప్పుడు కట్టబడింది అనేటువంటి అంశాలను మీ దృష్టికి నేను తీసుకొస్తాను. శ్రద్ధగా వినండి. మరి దేవుని యొక్క గొప్ప కార్యములను మనం తిలకించే ముందుగా చిన్న మాట మనం ప్రార్థన చేసుకొని ముందుకు సాగిపోదాం. మహోన్నతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. దేవా, అల్పుడును అయోగ్యుడునైనటువంటి నా చేత జొక్కవ ప్రాంతంలో అయా ఇదిగో నాయన నీ యొక్క మందిరం, అయా నీ యొక్క గుడారమును నాయన తండ్రి అక్కడ నిర్మించడానికి మీరు పూనుకున్నందుకు వందనాలు. అల్పుడునైనటువంటి నన్ను మీరు వాడుకున్నందుకే మీకు స్తోత్రాలు. అయా ఈ సాక్ష్యము ద్వారా అయా వినగలిగినటువంటి వారిలో ప్రతి ఒక్కరిలో నాయన దేవా నాయన నీ నామానికి ప్రాముఖ్యంగా మహిమ కలిగి ఘనత కలిగి మరి అనేక మందికి ప్రభువా నాయన అయా ఇదిగో నాయన తండ్రి ఈ యొక్క సాక్ష్యము ద్వారా ప్రభువా నాయన తండ్రి మరి ఎంతగానో బలపడి నీ దీవెనలు ఆశీర్వాదములు పొందుకున్నట్టుకు సహాయము దయచేయమని యేసు దివ్య మనోహరమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాము కన్నా తండ్రి, ఆమేన్. ప్రియులారా, నేను మరి రక్షణ పొంది విశాఖపట్నంలో కంచరపాలెం మరి శ్రీనివాస నగర్లో ఉంటుండేటువంటి అగాపే సంపూర్ణ సువార్త సంఘం బర్మా క్యాంపు బ్రాంచ్ మరి స్థానిక సంఘ కాపరి పాస్టర్ జి సైమన్ గారు సంఘానికి నేను వెళ్ళడం, అదే సంఘములో నేను
యేసుక్రీస్తు వారు మరి నేను నా సొంత రక్షకుని అంగీకరించి మరి పాస్టర్ సైమన్ గారి యొక్క మరి ఆయన యొక్క ఆధ్వర్యంలో నేను పెరుగుతూ అనేకమైనటువంటి ఆధ్యాత్మిక విషయాలను నేర్చుకోవడానికి కృప చూపించారు. ఒక మాటలో చెప్పాలి అంటే మరి పాస్టర్ సైమన్ గారు మరి నా ఆత్మీయ తండ్రి అని చెప్పడానికి ఏమాత్రము కూడా అనుమానము లేదు. ఇది తిరుగులేని సత్యం. మరి ఆయన నాకు ఆత్మీయ తండ్రిగానే కాకుండా మరి భౌతిక విషయములలో కూడా మరి నన్ను పెంచి మరి అనేక విషయాలలో అనేక అనారోగ్య పరిస్థితులలో కూడా నన్ను ఆదుకుంటూ నన్ను భక్తిలో విశ్వాసంలో ముందుకి నడిపించేటువంటి ఆత్మీయ తండ్రి. మరి ప్రియులారా, మరి సత్యాన్ని ప్రకటిస్తుండగా మరొక విషయం ఏంటంటే మరి మూలమైనటువంటి సందర్భంలోనికి వస్తున్నాను. మరి పాస్టర్ సైమన్ గారు స్వగ్రామం అయినటువంటిది ఆయన పెరిగినటువంటి ప్రాంతం ఒరిస్సా రాష్ట్రంలో మరి పూరీ జిల్లా. మనందరికీ తెలుసండి, మరి పూరీ జగన్నాథం అంటారు. అది ఒక హిందువుల యొక్క మరి తీర్థయాత్ర. అలాగే అది హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో నమ్మినటువంటి పుణ్యక్షేత్రం పూరీ జగన్నాథం. మరి అలాంటి మరి విగ్రహారాధన, భయంకరమైనటువంటి విగ్రహారాధన జరుగుతున్నటువంటి ప్రాంతంలో దేవుడు తన దాసుడిని మరి ఆయన ఎన్నుకొని మరి అక్కడ నుంచే ఆయన యేసుక్రీస్తు వారు నిజమైన దేవుడని తెలుసుకోవడానికి ద్వారాలు తెరిచాడు. మరి అలాంటిది ఆయన స్వగ్రామం అయినటువంటి పూరీ ప్రాంతంలో మరి ఆయన మరి అక్కడ సత్యాన్ని అనేక మందికి తెలియజేయాలి అనేటువంటి ఉద్దేశంతో మరి ఎన్నో సంవత్సరముల నుండి చేస్తున్నటువంటి ప్రార్థనా ఫలితముగా సైమన్ గారు మరి భారతదేశంలో మరి అపోస్తలుడు అద్దంకి రంజిత్ ఓఫిరి గారు అనేటువంటి ప్రవక్త ద్వారా మరి 3 దినాలు సర్వసత్య మహాసభలు పూరీ ప్రాంతంలో అయినటువంటి పెంటకోటలో జరిగించాలి అని ఆయన చేసే ప్రార్థన, ఆయన పడేటువంటి ప్రయాసాన్ని దేవుడు ఆమెన్ అని పలికి మరి 2007 సంవత్సరం నవంబర్ 6, 7, 8 తేదీలలో మరి పెంటకోట ప్రాంతంలో సర్వసత్య మహాసభలు జరగడానికి దేవుడు కృప చూపించాడు. మరి అక్కడ జరుగుతున్నటువంటి ఆ సర్వసత్య మహాసభలకు మరి నేను మరి నాతో సహవాసులు సహోదరులు మరి నేను సహోదరులని అనక తప్పడం లేదు. మరి అది నోటంట దేవుడే పలికాడు. మరి అందులో ఒక ఆయన మరి మాన్యాల గోపాలరావు గారు, అలాగే ఎర్రా రాజు. మరి మా ముగ్గురం కూడా మరి సంఘములో ఇక్కడ విశాఖపట్నం బర్మా క్యాంపు బ్రాంచ్ సంఘములో 21 దినాలు ఉపవాస ప్రార్థనలు ప్రతిష్ఠించేటప్పుడు మరి నేను మరి నాతో పాటు మరి రాజు అలాగే ఐజాక్ గారు మేము ముగ్గురం కూడా మరి 21 దినాలు ఉపవాసం ఉండాలని మరి మేము కూడా ప్రతిష్ఠించుకొని మరి పగల సంఘములో ఒక్కొక్క గృహంలో మరి ఉపవాస ప్రార్థనలు జరుగుతూ అలాగే మరి సాయంకాలం రాత్రికాల సమయంలో కూడా మేము ఉండేటువంటి ఏరియాలో ఒక 200 రూపాయలకు ఇల్లు అద్దెకి తీసుకొని మరి అందులో ప్రార్థించడం మేము మొదలుపెట్టాము. రాత్రింబగళ్ళు ప్రార్థన చేస్తూ పూరీ ప్రాంతంలో మరి సర్వసత్య మహాసభలు దేవునికి మహిమకరంగా జరగాలి. అక్కడ ఉండేటువంటి మరి ఆ యొక్క సాతాను యొక్క మరి పీఠం కదిలించబడాలి, అక్కడ దేవుని యొక్క మరి పీఠాన్ని స్థాపించబడాలి అనేటువంటి మరి ఎన్నో అనేకమైనటువంటి అంశాలు పూరీ రాష్ట్రమంతా, ఒరిస్సా రాష్ట్రమంతా కూడా మరి సత్యంలోనికి రావాలి, సత్య సంబంధాలు రావాలి అనేటువంటి ప్రార్థనలు మేము చేసేవాళ్ళం. మరి ఆ ప్రార్థనలు చేస్తూ సుమారు 21 దినాలు మరి ఉపవాస ప్రార్థనలు మేము చేస్తూ ఉండేవాళ్ళం.
చేస్తూ ఉంటే మరి అదే ఉపవాస ప్రార్థనలో మరి మా స్వగ్రామం అయినటువంటి విజయనగరం జిల్లా మెంటాడ మండలం జక్కువ గ్రామం కొరకు కూడా మేము కొద్దిపాటి ప్రార్థనలు చేస్తూ ఉంటే మరి అదే దినాలలో అదే సమయాలలో ఒకరోజు రాత్రికాల సమయం దేవుడు మరి ఒక కలలో, అది దర్శనం అంటారో కళ అంటారో మరి నాకు తెలియదు, కానీ మరి ఒక కళ అనేది నాకు రావడం, ఆ కళలో మరి జక్కువ ప్రాంతంలో మరి భయంకరమైనటువంటి మరి అగ్నితో మరి మంటలు, అనేక గ్రామాలు కాలిపోవడం అనేకమైనటువంటి విషయాలు దేవుని చిత్తమైతే ఆ దర్శనం కొరకు, ఆ కళ కొరకు మరొక ఎపిసోడ్లో నేను మీకు తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే అది సుమారు ఒక అరగంట చరిత్ర, ఒక అరగంట సేపు ఆ యొక్క దర్శనం. దేవుని చిత్తమైతే మరొకసారి అది చూద్దాం. మెట్టుకు ప్రియులారా, ఆ యొక్క కళ వచ్చింది, దానిని మా సహోదరులకు తెలియజెప్పాను. తర్వాత పాస్టర్ సైమన్ గారి దగ్గరికి కూడా ఈ విషయాన్ని తెలియజేసిన తర్వాత ఆయన ఒకటే మాట అన్నాడు, ఏంటంటే అక్కడ మరి దేవుడు ద్వారాలు తెరిచాడు, అక్కడ మనం సువార్తను ప్రకటించాలి అనేటువంటి విషయం ఆయన చెప్పగానే మరి నేరుగా మరి మేమందరము కూడా మరి ఆ యొక్క సుమారుగా మరి మేము అక్కడ ఉపవాస ప్రార్థనలు చేయడానికి కూడా మేము పూనుకున్నాం ప్రియులారా. అయితే మరి ఆ యొక్క కళ అనేది, ఆ దర్శనం అనేది 2007 అక్టోబరు 29వ తేదీన ఆ కళ అనేది నాకు రావడం జరిగింది. మరి అది వచ్చిన వెంటనే మరి సంఘమంతా ప్రార్థన చేయగా మరి మేము మరి 2010 మే 23, 24, 25 తేదీలలో మేము జక్కువ ప్రాంతంలో సువార్త దండయాత్రలు, మరి ఉదయకాల సమయంలో ఉపవాస ప్రార్థనలు మేము చేయడం ప్రారంభించాం. 3 దినాలు దేవుని వాక్యాన్ని, మరి భయంకరమైనటువంటి ఎండలు, ఆ ఎండలలో మరి ఎండలను సైతం లెక్క చేయకుండా మరి దేవుని చిత్తానుసారమైనటువంటి దినాలుగా మేము పరిగణిస్తూ అక్కడ సువార్తను ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత మరలా మరి 2012 ఫిబ్రవరి 29వ తేదీ కల్లా మరి అక్కడ స్థలాన్ని మరి కొనడానికి దేవుడు కృప చూపించాడు. మరి ఉపవాస ప్రార్థనల అనంతరం ఆ ఉపవాస ప్రార్థనల యొక్క ప్రతిఫలము మరి దేవుడు ఒక ద్వారం తెరిచి మరి అక్కడ మరి దేవుని మందిరం కొరకు ఒక స్థలాన్ని కొనడం జరిగింది. మరి ఆ స్థలం మరి జక్కువ ప్రాంతంలో ఉండేటువంటి మరి మటక పోలినాయుడు తాతగారు, మరి ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన లేరు, ఆయన మరణించారు. అలాగే కిలపర్తి సన్యాసమ్మ అనేటువంటి 2 కుటుంబాల వాళ్ళు కూడా మరి దేవుని కొరకు త్యాగముతో, చాలా స్వల్పమైనటువంటి ధనముతో, కేవలం ఒక 33,000 రూపాయలు, సుమారుగా 175 గజాలు స్థలాన్ని 33,000 రూపాయలకు ఆ స్థలాన్ని మరి దేవుని మందిరం కొరకు అప్పచెప్పారు. ఆ దినాన ఆ యొక్క మందిరం కొరకు కూడా మరి అప్పటికి నా దగ్గర ఒక 15,000 రూపాయలు ఉంటే మరి మా సంఘ కాపరి ఆత్మీయ తండ్రి సైమన్ గారు ఒక 18,000 రూపాయలు నాకు చేతికిచ్చి ఆ యొక్క మందిరం కొరకు ఆ స్థలాన్ని నువ్వు తీసుకో జకరియా అని చెప్పారు. మరి చెప్పడమే కాకుండా నేను అడిగాను అప్పుడులో, పాస్టర్ గారండి మరి మందిరం యొక్క స్థలం అనేది మనకు అయిపోతుంది, మరి ఇప్పుడు ఈ డబ్బులు పట్టుకొని వెళ్ళి నేను కొంటాను, కానీ మరి అది మీ యొక్క ఆధార్ కార్డు కానీ మీ యొక్క ఓటర్ కార్డు కానీ ఇవ్వండి, అది మీ పేరు మీద నేను చేస్తాను అనేటప్పుడు ఆయన దానికి అంగీకరించలేదు. జకరియా, అక్కడ ఉండేటువంటి స్థలము, అక్కడ భవిష్యత్తు దినాల్లో దేవుడు కట్టబోతున్నటువంటి మందిరం అనేది అది నీ ఆధ్వర్యంలోనే జరగాలి. అక్కడ దేవుడు నీ చేత దేవుడు ఆ కార్యాన్ని చేయించబోతున్నాడు, చేస్తాడు కనుక ఆ స్థలం అనేది నీ పేరు మీదే ఉండాలే కానీ నా పేరు మీద వద్దు అని చెప్పారు. అంత మాత్రమే కాకుండా మరి
నా పేరు మీద ఎలాంటి స్థలాలు కానీ, మరి బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లు కానీ, మరి ఏవి కూడా నా పేరు మీద ఉంచుకోకూడదు అనేటువంటిది ఒక తీర్మానం నేను తీసుకున్నాను. మరి అంత మాత్రమే కాకుండా ఆ యొక్క కొనేటువంటి స్థలాన్ని, మందిరం అనేది నీ పేరు మీదే అవి చేపించు అని అన్నారనమాట. అప్పుడు అదే స్థలాన్ని మరి 2015 సంవత్సరం నవంబర్ 20వ తేదీన 2015 నవంబర్ 20వ తేదీన దేవుని యొక్క మహాకృపను బట్టి మరలా రెండవసారి జక్కువ ప్రాంతంలో, మరి అప్పుడు చాలా చలి ఎక్కువ, మరి 3 దినాలు 20, 21, 22 3 దినాలు ఉపవాస ప్రార్థనలు, సాయంకాలం సువార్త దండయాత్రలు ప్రారంభించి, మరి ఆ యొక్క ఉపవాస ప్రార్థనల ద్వారా మరి కాకినాడ పట్టణంలో సేవ చేస్తున్నటువంటి మరి కె రవిశారథి గారు ఆయనను పిలిపించి, మరి ఆయన చేతుల మీదుగా మరి మందిరానికి పునాది రాయ పరిచర్య అనేది ప్రారంభించడం జరిగింది. ఆ రోజు నుంచి మరి 3 దినాలలో అక్కడ ఉపవాస ప్రార్థనలు ఒకవైపు జరుగుతూ, మరొక వైపు పునాది రాయి అనేది వేసి, మరి సంపూర్తిగా ఆ యొక్క 3 దినాలు ఉపవాస ప్రార్థనలో పూర్తయ్యేసరికి మందిరం యొక్క పునాదులని మరి పూర్తి చేయడం జరిగింది. ఆ విధంగా దేవుడు గొప్ప కార్యం చేసి సహాయం చేశాడు. అంత మాత్రమే కాకుండా మరి 2015 సంవత్సరంలో వేసినటువంటి పునాదుల కార్యక్రమం అనేది మళ్ళా మధ్యలో ఒక 2 సంవత్సరాల పాటు ఆగిపోయింది. మరలా దేవుని యొక్క మహాకృపను బట్టి సంఘము ప్రార్థించగా, దేవుని దాసులు ప్రార్థించగా, మరలా 2017 సంవత్సరం జూన్ 10వ తేదీన మరలా రెండవసారి మందిరం యొక్క పనిని ప్రారంభించాం. మరి ఆ రెండవసారి పని ప్రారంభించినప్పుడు మరి విశాఖపట్నం కంచరపాలెం మరి హోలీ బెరాకా చర్చ్ సంఘ కాపరి మరి విజయ్ కుమార్ గారు, మరి ఆయన చేతుల మీదుగా మరలా రెండోసారి మరి ప్రార్థనాపూర్వకంగా మందిరం యొక్క పనిని ప్రారంభించడానికి కృప చూపించాడు. మెట్టుకు ప్రియులారా, ఇప్పుడే అసలైనటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, మందిరం ఏ విధముగా కట్టబడింది, నిధులు ఎలా సమకూర్చబడ్డాయి. ప్రియులారా, మరి 2017 మరి జూన్ నెల 10వ తేదీకి పని ప్రారంభించడానికి ముందుగా మరి ఒక 20 దినాలకి ముందుగానే మరి నేను పని చేసుకుంటూ ఉండగా విశాఖపట్నంలో ఈనాడు జంక్షన్లో మరి నేను ఒక అపార్ట్మెంట్లోనే వర్క్ చేస్తూ ఉంటే, మరి నాకు అంతవరకు కూడా సుమారు మరి 3-4 సంవత్సరాల వరకు నాకు ఫోన్లో అంటే కమ్యూనికేషన్ మరి లేక మరి ఉండిపోయినటువంటి మరి నాకు ఉండేటువంటి 3 మిత్రులలో ఒక మిత్రుడు తమ్ముడు రాజు, మరి ఆ యొక్క మే నెల మరి ఇంచుమించు మొదటి వారంలో 1వ తేదీ నాటికల్లా ఫోన్ చేసి మరి నా యొక్క మంచి మర్యాదలు మరి ఆరోగ్య విషయాలవి అడిగి, అన్నయ్య మరి జక్కువ ప్రాంతంలో మందిరం యొక్క పని ఎలా వచ్చింది, ఏమైందని అడిగేటప్పుడు మరి నేను చెప్పడం జరిగింది. మరి దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ సంవత్సరం ఎలాగైనా మరి మందిరాన్ని కడతాం, మరి దేవుడు కట్టిస్తాడు. ఈ సంవత్సరం కమ్మలపాక కానీ రేకుల షెడ్ కానీ వేయడం జరుగుతుందని మరి ఈ విధంగా మాట్లాడడం, మరి డబ్బుల కోసం ప్రార్థన చేస్తున్నాం రాజు. మరి దేవుడు ద్వారం తెరిస్తే మరి ఇంచుమించు ఈ నెలలోనే పని ప్రారంభించాలి అని చెప్పినప్పుడు మరి తమ్ముడు అన్నాడు, అన్నయ్య నీ యొక్క అకౌంట్ నెంబర్ నాకు పంపించు, దేవుని మందిరం కొరకు అక్కడ కట్టబడడం కొరకు నేను డబ్బులను కొంత అమౌంట్ను పంపిస్తాను అనేటప్పుడు మాట్లాడిన వెంటనే తమ్ముడు నాకు ఒక 40,000 రూపాయలు దేవుని మందిరం కొరకు మరి నాకు పంపించడం జరిగింది. తమ్ముడు మరి ఆ యొక్క
2017 మే నెల మరి 5వ తేదీ కల్లా మరి నా అమౌంట్లో ఒక 40,000 రూపాయలు వేయగానే నేను జక్కువ ప్రాంతానికి బయలుదేరి డబ్బులు పట్టుకొని వెళ్ళిన వెంటనే మరి ప్రారంభముగా ఒక గ్యాస్ కనెక్షన్ తీసుకొని ఒక సిలిండర్ ఒక స్టవ్ పట్టుకొని నేను జక్కువ ప్రాంతానికి వెళ్ళి అక్కడే 3 దినాలు ఉండిపోయి మరి మందిరము కొరకు మరి కావలసినటువంటి పదార్థములన్నీ కూడా సిద్ధపరిచాను. ఇటుకలు, సిమెంటు, ఇసుక, అలాగే ఐరన్ అంతా కూడా సిద్ధపరిచి దేవుడు మరి మహాకృపను బట్టి కమ్మలపాకు అనుకున్నాం, కానీ మరి దేవుడు రేకుల షెడ్ నిర్మించడానికి పూనుకున్నాడు అని నేను బయలుదేరి ముందుకు సాగిపోతుండగా మరి సుమారుగా ఒక వారం 10 దినాలలో అంటే 2017 మరి జూన్ 10వ తేదీన ప్రారంభించినటువంటి రెండోసారి మందిరం యొక్క పని మరి ఇంచుమించు జూన్ నెల 20వ తేదీ కల్లా మరి సుమారుగా మరి సన్ సైడ్ లెవెల్కి వరకు కూడా పనిని పూర్తి చేయించి మరి దేవుడు ఆ యొక్క పనిని మరి సంపూర్తి చేశాడు. మరి చేసిన వెంటనే మరి ఆ యొక్క పని ఎంతవరకు జరిగింది అని మరి మా సంఘస్థులకు, మా సంఘ కాపరి మరి సైమన్ గారికి నేను పంపించిన వెంటనే మరి ఆయన ఫోన్ చేసి జకరియా ఇంటికి రా అనేసి చెప్పారు. మరి నేను సన్ సైడ్ వరకు కూడా పనిని ప్రారంభించి ఆపేసాం. మళ్ళా డబ్బులు లేక ఆగిపోయి ఇంటికి వచ్చేసాను. అందరూ ప్రార్థన చేయండి అని మెసేజ్ పెట్టాను. మరి ఆ మెసేజ్ని సైమన్ గారు చూసి చదివి మరి ఆయన మరి ఇంటికి పిలిపించి మరి పిల్లల యొక్క అవసరం నిమిత్తం ఉంచినటువంటి ఒక 50,000 రూపాయలని ఆయన మందిరం యొక్క పరిచర్య కొరకు ఇచ్చి నన్ను ప్రార్థనాపూర్వకంగా తిరిగి జక్కువ ప్రాంతానికి పంపించారు. మరలా ఆ 50,000 రూపాయలు డబ్బులు పట్టుకొని నేను స్లాబ్ లెవెల్ వరకు కూడా మిగతా పని మరి ప్రారంభించి ముందుకి దేవుని కృపను బట్టి స్లాబ్ లెవెల్ వరకు పని అనేది సంపూర్తి అయ్యింది. ఇకపోతే దేవుని మందిరం రేకుల షెడ్ అనుకున్నాను, ముందు కమ్మలపాకు అనుకున్నాను, తర్వాత రేకుల షెడ్ అవుతుంది అనుకున్నాను. ఇప్పుడు స్లాబ్కు సిద్ధపరిచావు, స్లాబ్కు డబ్బులు లేవు అని నేను ప్రార్థన చేయడానికి పూనుకొని మళ్ళా ఇంటికి వచ్చేసాను. విశాఖపట్నం వచ్చి మరి మా ఇంటికి వచ్చిన వెంటనే మరి మా ఇంట్లో మరి మా ఆవిడ గారు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన వెంటనే మరి నేను ఇంటి దగ్గర ఉండిపోయి మరి తలుపు వేసి మరి నేను మోకరించి ప్రార్థన చేశాను. ప్రభువా, నాకు ఇప్పుడు స్లాబ్ వేయడానికి డబ్బులు కావాలి నాయన, ఇంచుమించు 1,50,000 రూపాయలు ఉంటే కానీ స్లాబ్ అవ్వదు ప్రభువా, మరి ఇంత డబ్బు ఎలా వస్తుందని మరి నేను ఆ భారం అంతా కలిపి మరి ఇంట్లో నేను మోకరించి ప్రార్థన చేసేటప్పుడు దేవుడే మరి ఆ ప్రార్థన ఆలకించి మరి వెంటనే మరి నేను కిందన ఉండేటువంటి ఒక ఆయన దగ్గరికి వెళ్ళి మరి ఆయన పేరు మరి కిందన ఉంటాడండి, ఆయన మనందరికీ తెలుసు. మరి ఆయన దగ్గరికి వెళ్ళి మరి ఇంచుమించు నేను 1,00,000 రూపాయలు అడిగిన వెంటనే 1,00,000 రూపాయలు నాకు కావాలి అన్నయ్య, దేవుని మందిరం పని కడుతున్నాను, ఊర్లో మందిరం కడుతున్నాను, దాని కొరకు డబ్బులు అవసరమై ఉన్నది, నాకు 1,00,000 రూపాయలు అప్పు ఇవ్వాలని మరి కిందన ఉండేటువంటి త్రినాథ్ ఆయన పేరు, మరి కిందన మరి ఊర్వశి హైవేలో మరి ఆ యొక్క శ్మశానానికి ఎదురుగా వాళ్ళ ఇల్లు ఉంటుంది, ఆయన పేరు త్రినాథ. ఆయన అడిగిన వెంటనే సరేలే తమ్ముడు అని చెప్పేసి నేను ప్రార్థన చేసుకొని వెళ్ళాను. ప్రార్థన చేసుకొని ఆయన దగ్గరికి వెళితే వెళ్ళగానే సరే ఇంటికి రా అని అన్నాడు. వెంటనే ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళిన వెంటనే మరి వాళ్ళ అబ్బాయికి చెప్పాడనమాట, మరి బాబు చిన్నానికి 1,00,000 రూపాయలు అవసరం అంట, దేవుడు మందిరం కడుతున్నాడు, నువ్వు బ్యాంకుకి వెళ్ళి 1,00,000 రూపాయలు చిన్నానికి తీసుకొచ్చి ఇవ్వని అనగానే ఆ 1,00,000 రూపాయలు పట్టుకొని నేను మరలా జక్కువ ప్రాంతానికి వెళ్ళి ఆ యొక్క స్లాబ్కు కావాల్సినటువంటి మెటీరియల్ అంతా కూడా సిద్ధం చేశాను. ఆ విధంగా ఆ 1,00,000 రూపాయల మెటీరియల్ కొన్నప్పటికీ కూడా ఇంకా డబ్బులు సరిపడలేదు. ఇంకా డబ్బులు సరిపడకపోతే మళ్ళా ఇంటికి వచ్చి
మళ్ళా ప్రార్థన చేశాను. మళ్ళా ఇంట్లోని వాళ్ళందరూ కూడా మరి పిల్లలు స్కూలుకి వెళ్ళిపోవడం, మరి మా ఆవిడ గారు డ్యూటీకి వెళ్ళిపోవడం, నేను మళ్ళా తలుపులు వేసుకొని ఇంట్లో కూర్చొని మోకరించి ప్రార్థన చేయడం ప్రారంభించిన తర్వాత వెంటనే మళ్ళా మరి రాజు ఫోన్ చేసి, అన్నయ్య మందిరం పని ఎంతవరకు వచ్చింది అన్నయ్య అని అనేటప్పుడు, తమ్ముడు ఈ విధంగా ముందుకు వెళ్తున్నాం, మరి ఇంకొక ఇంచుమించు ఒక 50-70 వేల రూపాయలు అవసరం, ప్రార్థన చేస్తున్నాం, ఆ డబ్బులు ఉంటే మరి స్లాబ్ ఏ రోజు వేస్తాం అనేది డేట్ అనేది ఫిక్స్ చేయడం జరుగుతుంది అని చెప్పినప్పుడు మరి అలా మాట్లాడేసి మరి ముగించిన వెంటనే మరలా తమ్ముడు రాజు నాకు ఫోన్ చేసి, అన్నయ్య నీ అకౌంట్లో 1,00,000 రూపాయలు నేను వేయడం జరిగింది, మరి ఆ డబ్బులు తీసుకొని వెళ్ళి ఆ జక్కో మందిరంలో ఉండేటువంటి పని అంతా కూడా సంపూర్తి చేయాలి అని చెప్పినప్పుడు నాకు చాలా ఆనందం అనిపించింది. దేవుడు మందిరం యొక్క పనిని జరగడానికి ఎంతోమందిని వాడుకొని ఎంతోమందిని ప్రేరేపించి ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేస్తూ నేను నిమిత్త మాత్రుడిగానే నేను ఉండిపోయాను. ఆయన ఏమి చెబితే అది చేయడం, ఎవరి ద్వారా ధనం అనేది సహాయం పంపించబడితే ఆ సహాయాన్ని నేను ప్రార్థనాపూర్వకంగా ఖర్చు పెట్టి దేవుని మందిరాన్ని కట్టడం కోసం పూనుకుండేవాడిని. అది నేను చేసేదైతే ఏమీ లేదు. అయినప్పటికీ మరలా అలాగే మరి ఆ విధంగా పని అనేది ముందుకు వెళ్ళడం, ఇంకా రాను చివరి దినాలకు వచ్చేసరికి మరి వర్షాలు పడడం, ఒకవైపు ఇంకా లాస్ట్ చివరి స్టేజ్కి వచ్చేసరికి ఇంకొక 20,000 ఉంటే బాగుండు, ఇంకొక 30,000 ఉంటే బాగుండు, ఇంకొక 10,000 ఉంటే పని అయిపోతుంది అనేటువంటి ఇంకా క్లిష్టమైనటువంటి పరిస్థితులు వచ్చేవి. అప్పటికీ కూడా ప్రార్థన చేస్తూ మరి అనేక మంది మరి నా సంఘాన్నిలో ఉండేటువంటి తమ్ముళ్ళు, మరి అనేక మంది అన్నయ్యలు అందరూ కూడా మరి దేవుని మందిరాన్ని ప్రేమించి దేవుడి యొక్క మాటకి లోబడి చాలామంది ఫోన్లు చేసి మరి తమ్ముడు గణేష్, త్రివేణమ్మ గారి కుమారుడు గణేష్ మరి ఒక 10,000 రూపాయలు, అలాగే రమేష్ బ్రదరు మరి ఫోన్ చేసి అమౌంట్ వేయడం, అలాగే నవీన్ పాస్టర్ గారు కూడా ఫోన్ చేసి డబ్బులు వేయడం, మరి ఇలాగ కనుక చూసుకున్నట్లయితే నా దగ్గర మరి చాలామంది మరి మందిరం కొరకు సహకరించేటువంటి వారు చాలామంది కూడా ఉన్నారు. అందులో మరి పాస్టర్ గారు సైమన్ గారు ఒక 50,000 రూపాయలు, ఆనంద్ బ్రదర్ మరి పి ఆనంద్ గారు మరి ఆయన ఒక 60,000 రూపాయలు, అలాగే మరి ఎల్ విజయ్ కుమార్ గారు హోలీ బెరాకా సంఘ కాపురి ఆయన ఒక 10,000 రూపాయలు, అలాగే సాలూరు నియోజకవర్గపు మరి మాజీ ఎమ్మెల్యే ఆర్పి బంజుదేవ్ గారు ఆయన ఒక 10,000 రూపాయలు, అలాగే సాలూరు ప్రస్తుత ఎమ్మెల్యే అయినటువంటి పి రాజన్నధర్ గారు ఆయన ఒక 10,000 రూపాయలు పంపించారు. అంత మాత్రమే కాకుండా మరి సైమన్ పాస్టర్ గారు బావగారు అయినటువంటి నోవా గారు కూడా ఒక 10,000 రూపాయలు, మరి సంఘంలో ఉండేటువంటి నెహమ్యా నాయుడు గారు, ద్వారకాలత గారు యొక్క భర్త గారు అయినటువంటి నెహమ్యా నాయుడు గారు ఒక 10,000 రూపాయలు, అలాగే మరి నవీన్ గారు ఆయన ఒక 5,000 రూపాయలు, అలాగే గవర్నమెంట్ వారు జక్కువ ప్రాంతంలో మరి పంచాయతీ ద్వారాగా గవర్నమెంట్ వారు అప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు మరి ప్రతి ఇంటికి కూడా ఒక బాత్రూమ్ ఉండాలి అనేటువంటి ఆ స్కీములో మరి అది కేంద్రం యొక్క నిధిలో మరి ఏమో నాకు తెలియదు, కానీ ఏదేమైనప్పటికీ కూడా జక్కువ గ్రామంలో ఉండేటువంటి పెద్దలు మరి లచ్చిరెడ్డి అప్పలనాయుడు గారు ఆయన ప్రస్తుత కాలపు అప్పటి కాలపు పంచాయతీ ప్రెసిడెంట్, మరి ఆయన కూడా జక్కువ మందిరాన్ని ప్రేమించి మరి ఉచితంగా ఎలాంటి ప్రూఫ్లు లేకపోయినా మరి దేవుని మందిరాన్ని ప్రేమించి అక్కడ ఒక బాత్రూమ్ కట్టడానికి సుమారు ఒక 17,000 రూపాయలు మంజూరు చేయించారు. మరి ఆయన ఇచ్చేటువంటి ఆ యొక్క సహాయం ద్వారా జక్కువ ప్రాంతంలో మరి జక్కువ మందిరానికి బాత్రూమ్ కట్టడం జరిగింది. అలాగే మరి మోహన్ మరి నా ప్రియమిత్రుడు, మరి నాతో చదువుకునేటువంటి మరి ఫ్రెండ్స్ కూడా మరి మోహన్ మాజీ జడ్పీటీసీ యొక్క కుమారుడు మోహన్ ఒక 15 బస్తాల సిమెంటు, అలాగే మరి జైతి గ్రామంలో ఉండేటువంటి మీసాల మహేష్ అనేటువంటి బాబు ఒక 3,000 రూపాయలు, అలాగే పక్క గ్రామంలో ఉండేటువంటి అమరావలస ప్రెసిడెంట్ నా తోటి క్లాస్మేట్ యాసరపు రామునాయుడు గారు ఆయన కూడా మరి ఇంచుమించు ఒక 5,000 రూపాయలు. ఇలాగ చాలామంది అండి, నేను వీళ్ళందరి పేర్లు చెబుతున్నానని కాదు కానీ ఇలా చాలామందిని దేవుడు ప్రేరేపించి మరి ఇచ్చేశారు. మరి ఆ విధముగా
మరి దేవుడు సంపూర్తి మందిరం యొక్క పని అనేది ఇంచుమించు సెప్టెంబర్ 1వ తేదీ కల్లా 2017 సెప్టెంబర్ 1వ తేదీ కల్లా దేవుడు తన మందిరాన్ని సంపూర్తి చేశాడనమాట. మొత్తం బయట లోన ప్లాస్టింగ్లు అంతా కూడా చేయించేశాడు దేవుడు. ఆ విధముగా చేసి మరి మందిరం యొక్క పని అనేది సంపూర్తిగా అయిపోయింది ప్రియులారా. చివరకు మరి అది సెప్టెంబర్ 5వ తేదీన మరి అపోస్తులుడు అద్దంకి రంజిత్ ఓఫీరయ్య గారి ద్వారా మరి అది 5వ తేదీన మరి ఉదయం 10:30 గంటలకు అది ప్రారంభించబడింది దేవుని యొక్క మందిరం. ప్రియులారా, మరి ఎన్నో అద్భుతాలు. చివరకు మందిరం మరి ఓపెనింగ్ అయ్యి మరి మరుసటి రోజు అంటే 6వ తేదీ కల్లా ఇంకా చాలామందికి నేను ఒక 50,000 రూపాయలు నేను అప్పు అయిపోయాను. ఇంకా నేను చాలామందికి ఇసుక ఆయనకి డబ్బులు ఇవ్వాలి, సిమెంట్ షాప్ ఆయనకి డబ్బులు ఇవ్వాలి, అలాగే సెంటరింగ్ చేసేటువంటి ఆయనకి కూడా డబ్బులు ఇవ్వాల్సి ఉంటే వారు కూడా ఫోన్లు చేసేవారు. మందిరం పని అయిపోయిన తర్వాత ప్రార్థన చేస్తున్నాను, ఏంటి ప్రభా ఇంకా నా దగ్గర డబ్బులు లేవు, ఇంకెంత డబ్బులు నేను పెట్టగలనయ్యా, ఆల్రెడీగా 1,00,000 రూపాయలు అప్పు చేశాను, అంతకుముందు ఒక 15,000 రూపాయలు పెట్టాను, ఇప్పుడు నేను ఎవరిని అడగాలి, నాకు ఎవరు ఇస్తారయ్యా అని నేను చాలా భారం కలిగి నేను ప్రార్థన చేసేవాడిని. ఒకవైపు అయితే మందిరం అయిపోయిన తర్వాత కూడా చాలామంది ఒత్తిడి చేసేవారు అనమాట. వాళ్ళు బ్యాలెన్స్ డబ్బుల కోసం చేస్తే ప్రార్థన చేశాను. ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు ప్రతిఫలముగా దేవుడు ఒక 40,000 రూపాయలు నేను బాకీ ఉంటే ఖచ్చితంగా 40,000 రూపాయలకు సరిపడినట్లుగానే నాకు అదే దినాన అంటే ఇంచుమించు నాకు 7వ తేదీ కల్లా 2017 సెప్టెంబర్ 7వ తేదీ నాటికి నాకు బజాజ్ ఫైనాన్స్లో ఒక 40,000 రూపాయల లోన్ శాంక్షన్ అయ్యిందని చెప్పి నాకు మెసేజ్ వచ్చిందనమాట. ఆ మెసేజ్ వచ్చిన తర్వాత నేను బజాజ్ ఆఫీస్కి వెళ్ళాను. ఆ బజాజ్ ఆఫీస్కి వెళ్ళి ఆ యొక్క ఆఫీసర్లతో మాట్లాడి వెంటనే వారు ఇంటికి వచ్చి మరి నా డాక్యుమెంట్స్ అన్నీ వారు చూసి వారు అవన్నీ కూడా సబ్మిట్ చేసుకొని నాకు 7వ తేదీ మరి అర్ధరాత్రి కల్లా నాకు 40,000 రూపాయలు నా అకౌంట్లో మరి లోన్ అనేది శాంక్షన్ అయ్యే డబ్బులు పడ్డాయి. వెంటనే ఆ 40,000 రూపాయలు మరుసటి రోజు 8వ తేదీన చూడగానే గొప్ప ఆనందం అనిపించింది. నాయనా మరి మందిరం పని అయిపోయింది, నేను వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, వాళ్ళందరూ నన్ను తిట్టుకుంటారు, నాకు అవమానం కలుగుతుంది నాయన, మరి ఎలా ప్రభువా నేను అప్పు ఎలా తీర్చాలి, నాకు ఎవరిస్తారు, నాకు ఇంకా ఎక్కడున్నాయి, ఇప్పటికే నేను సుమారు 4 నెలలు బట్టి నేను డ్యూటీకి వెళ్ళడం లేదు నాయన అని నేను ప్రార్థన చేసేటప్పుడు మాత్రం మరి దేవుడు ఆ ప్రార్థనను ఆలకించి ఆ మొర ఆలకించి నాకు ఎంతైతే అవసరమో అంతే డబ్బులు లోన్ శాంక్షన్ అయ్యి చేసి ఆ మిగతా ఉండేటువంటి అప్పును తీర్చడానికి దేవుడు కృప చూపించాడు ప్రియుల. అంత మాత్రమే కాకుండా మందిరాన్ని కడుతుంటే మరి మొదటి నుంచి చివరి వరకు కూడా మందిరాన్ని కట్టడము కూడా ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యాలు చెప్పాలంటే కొన్ని గంటల సమయం పడుతుంది ప్రియులారా. అందులో నేను ఒక 2 విషయాలు చెబుతాను. అందులో 2 విషయాలలో ఒకటి ఏమిటంటే మరి విశాఖపట్నంలోను ఒక సిటీలోను అలవాటు పడిపోయినటువంటి నేను మరి ఫ్యాన్ ఉంటే కానీ నిద్ర పట్టేది కాదు, స్థలం మారడం వల్ల నిద్ర పట్టేది కాదు. మరి అలాంటి పరిస్థితులలో మరి అక్కడ జక్కువలోనే 3 నెలల పాటు ఉండిపోయి పగలంతా భారమైనటువంటి పని, సిమెంట్ కలిపేవాడిని, నేను సిమెంట్ అందించేవాడిని, ఇటుకలు మోసేవాడిని, నీళ్ళు మోసేవాడిని. మరి లేబర్ను పెడదామంటే డబ్బులు ఉండాలి కనుక మరి మా అన్నయ్య గారు అబ్బాయి వాడు తాపీ మేస్త్రిగా పనిచేస్తుంటే నేనే సిమెంట్ కలిపి సిమెంట్ మోసి నేను అందించేవాడిని. మరి అలాగే మధ్యలో మరి మా సహోదరుడు ఇంకొక ఆయన మరి మామిడి చండీరావు అని మా పక్కనే మా ఇంటి పక్కన ఉండేటువంటి మరి బ్రదర్ కూడా వచ్చి దేవుని మందిరం పనిలో చేసేవాడు. ఇలాగ మా ముగ్గురం చేసేవాళ్ళం. కానీ అయితే ఇక్కడ విషయం ఏమిటంటే మరి వారు అలవాటైన మాట, వాళ్ళకి ఆ సిమెంట్ పని అనేది అలవాటు వలన రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు పనిచేసి ఆ సాయంకాల సమయంలో మరి ఆ పీడికడ అన్నం తిని వారు చక్కగా ఏదో ఊర్లోనికి వెళ్ళి అటు ఇటు తిరిగి వచ్చేసి మత్తుగా పడుకుంటూ పోయేవారు. కానీ నాకు నిద్ర పట్టేది కాదు. దోమలు, భయంకరమైన దోమలు,
ఫ్యాను లేదు, వేడి, అలవాటు లేని పని, సిమెంట్ పని, ఒళ్ళంతా కలిపి పుండైపోయేది. ఎంతో బలహీనపడిపోయాను, ఎంతో నీరస అయిపోయి సన్నం అయిపోయాను. ప్రతిరోజు కూడా రాత్రి 1 గంట 2 గంటలకి నిద్ర పట్టేది. మళ్ళా తెల్లవారు 5కి లేచిపోయేవాడిని. 5 గంటలకు లేచి మళ్ళీ వాటరింగ్ చేసేవాడిని. అయితే చాలాసార్లు కూడా మరి చాలా బాధ అనిపించేది. ఏంటి ఆయన ఈ నిద్ర పట్టడం లేదు, మనిషిని చూస్తే నీరస అయిపోయాను, నిద్ర పట్టడం లేదని చెప్పేసి ఎన్నోసార్లు ఎన్నో రాత్రులు లేచి కూర్చుండిపోయేవాడిని అన్నమాట. నిద్ర పట్టక దోమలు, మంట, ఇలాగ దురద పాముకుంటూ ఉండేవాడిని. అనేటప్పుడు చాలా బాధ అనిపించేది, ఏడుపు వచ్చేది. మరి ఎంతో బాధపడుతూ ఉంటే అప్పుడు ఒకేసారి దేవుడు, నేను బాధపడుతున్నానే పరిశుద్ధాత్మ దేవుడే మరి చూసి ఆయన ఏం చేశాడంటే నా మనసులో ఒక మాట పెట్టాడనమాట. ఏంటంటే, నా కుమారుడా, నువ్వు బాధపడకు, నువ్వు దిగులు చెందకు, నువ్వు నా పరిచర్యలో నేను వాడుకుంటున్నాను. చాలామంది కుటుంబం కొరకు కష్టపడతారు, ఆస్తులు సమకూర్చడం కోసం ఎన్నో విధాలుగా కష్టపడతారు, ఎన్నో బాధలు పడతారు, ఎంతో ప్రయాసపడతారు. కానీ నువ్వు చేస్తున్నది ఏంటంటే నా మందిరం కొరకు, నా మందిరం కట్టబడడం కొరకు నీవు నిద్ర మానుకుంటున్నావు, కష్టపడుతున్నావు, నీ యొక్క కష్టార్జితాన్ని పెడుతున్నావు. అనేక సార్లు కూడా నిద్ర లేనటువంటి రాత్రులు గడుపుతున్నావు కనుక ఇది నీకు ఎంతో కృప అనేటువంటి ఒక ఆలోచన దేవుడు నాలో పెట్టాడనమాట. ఇది దేవుని మందిరం కొరకు ప్రయాసపడుతున్నాను, ఆహా ఏమి ఎంత భాగ్యము అనేటువంటి మనస్సు నాలోనికి రాగానే ఒకేసారి ఆనందం అయిపోయి ప్రార్థన చేసుకొని పడుకుంటే నిద్ర పట్టేసేదనమాట. ఆ విధముగా దేవుడు చాలాసార్లు అలాంటి పరిస్థితులు నేను చూశాను. ఈ లోకంలో దేని కొరకు నిద్ర లేనటువంటి దినాలు గడుపుతాం, ఆహారం లేని దినాలు గడుపుతాం, క్షణం తీరిక లేని దినాలు గడుపుతాం. కానీ దేవుని మందిరం కొరకు కష్టపడడం, దేవుని మందిరం కొరకు మరి అలాగే మెలకువ కలిగి ఉండడం, దేవుని మందిరం కొరకు హింసలు పడడం, దేవుని మందిరం కొరకు నిద్ర లేనటువంటి రాత్రులు గడపడం అనేది ఆ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు వారు నాకు ఇచ్చేటువంటి గొప్ప కృప. అది నిజంగా అది ఎంతో భాగ్యంగా నేను ఎంచుకున్నాను. ఇక మరుసటి రోజు నుంచి నేను మరి బాధపడకూడదు, ఇది ఎంతో ఘనత, ఇది నాకు ఎంతో భాగ్యము, ఇది నాకు ఎంతో ఆశీర్వాదం అని నేను అది ఎంచుకున్నాను ప్రియులారా. అలాగే మరొక విషయం ఏంటంటే, ఆ యొక్క మందిరం అనేది కట్టబడుతున్న తర్వాత, అయిపోయిన తర్వాత ప్లాస్టింగ్లు చేయడానికి ఇసుక లేదు. ఒకవైపు భయంకరమైన వర్షాలు, ఏ ట్రాక్టర్ ఓనర్లను అడిగినా సరే ఇసుక వేయడం లేదు. ఎంత బతిమలాడినా 1000 రూపాయలు ఇసుక 1500 ఇస్తానన్నా ఇసుక తేవడం లేదు. ఎందుకంటే మరి నదుల్లోని చెరువుల్లోని ఇసుక లేక నీరుతో నిండిపోయాయి. అందువల్ల నేను అనుకునేవాడిని, ఇది దేవుని మందిరం యొక్క పని చిట్ట చివరిలో ఆగిపోతుంది, ప్లాస్టింగ్లు లేక గచ్చులు లేక ఆగిపోతుందేమో ఇసుక లేకనని ఒక 3 దినాలు మరి చాలా బాధపడుతూ ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. తెల్లవారు 4 గంటలకు లేచి ప్రార్థన చేసేవాడిని. రాత్రి 1 గంటకు పడుకున్నా తెల్లవారు 4 గంటలకు లేచి ప్రార్థన చేసేవాడిని. నాయన, ఇంతవరకు మందిరాన్ని కట్టించావు, ఎంతో సహాయం చేసావు, నీ నామానికి మహిమ తెచ్చుకుంటున్నావు ప్రభువా, ఘనత కలుగుతుంది నాయన నీ మందిరానికి నీకు అని అనేటప్పుడు, ప్రభువా నాకేమీ లేదయ్యా, నాకు ఒక 2 ట్రాక్టర్ల ఇసుక కనుక నాకు వేయించగలిగితే తప్పనిసరిగా నాయన నీ మందిరం పని అయిపోద్దని అనేటప్పుడు, ఆ మరుసటి రోజు కూడా మళ్ళీ నాకు ఒక కల వచ్చిందండి ప్రార్థన చేసుకుంటూ. ఏమనంటే, ఆ యొక్క జక్కువ ప్రాంతంలో ఆ యొక్క మెంటాడ బంద ఉండేటువంటి ఆ యొక్క బంద యొక్క రోడ్డు మీద నుంచి ఆ చిట్ట చివర ఆ యొక్క చర్చి ఉండేటువంటి ఏరియా, అక్కడ నుంచి ఆ యొక్క రోడ్డు మీద నుంచి ట్రాక్టర్తో ఇసుక రావడం అనేది నేను కలలో చూశాను అన్నమాట. అది కలలో కనిపించింది నాకు ప్రార్థన చేస్తూ ఉంటే. అది అయిపోయిన మరుసటి రోజే నేను చెరువుకి, నేను మావిడి చండీరావు కలిపి చెరువుకి వెళ్ళాం మరుగుదొడ్ల కొరకు. అలాగే వెళితే మేము చెరువుకి వెళ్ళి రిటర్న్ వచ్చేస్తూ ఉంటే మరి ఇసుక లేదని ప్రార్థన చేయడం వలన మరి ఇంకెందుకు ఇసుక రావట్లేదు కదా, వెళ్ళిపోదాం చండి, మళ్ళా దేవుని చిత్తమైతే చూద్దామని అనుకునేటువంటి సమయానికల్లా మరి మేము చెరువుకి వెళ్ళి ఆ యొక్క బయటికి వెళ్ళి మేము రిటర్న్ వచ్చేస్తుంటే మా వెనకాతల చాలా దూరంలో నుంచి ఒక ట్రాక్టర్ సౌండ్ వినబడుతుంది అనమాట. ఆ ట్రాక్టర్ సౌండ్ వినబడుతుందండి అని చెప్పేసి నేను తల తిప్పి వెనక్కి చూసేసరికి ఆ ట్రాక్టర్తో ఇసుక వస్తుంది అనమాట. ఇసుక వస్తూ ఉంటే నేను అప్పుడు ఆ ట్రాక్టర్ డ్రైవర్ని ఆపాను.
ఆపి, అయ్యా నాకు ఒక 2 టాటర్లు ఇసుక కావాలయ్యా, వేయగలవా అని అడిగాను. అని అంటే, వేస్తామండి అని అన్నారు. మీరు ఎక్కడి నుంచి వస్తున్నాం అంటే, మేము రేగ నుంచి వస్తున్నామండి అని అన్నారు వాళ్ళు. ఓహో, దేవుని కృపలాగా ఉందని అనుకున్నాను. మరి అనగానే, మరి నాకు ఒక 2 టాటర్లు ఇసుక కావాలి బాబు, మీకు వెంటనే డబ్బులు ఇచ్చేస్తానని అనగానే, రండి మీరు నాకు చూపించండి అని అనగానే, ఆ ట్రాక్టర్ తాలూకు ఇసుక తీసుకొచ్చి చర్చి దగ్గర ఇంచుమించు 3 ట్రాక్టర్ల ఇసుక అనేది వేసేసారనమాట. అది దేవుడు గొప్ప కృప, దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఆ ఇసుకే కనుక, ఆ 2 ట్రాక్టర్ల ఇసుక కనుక ఆ మందిరం కొరకు కానీ వేయకపోతే, మరి ఇన్సైడ్ కానీ, గచ్చులు కానీ, ప్లాస్టింగ్లు కానీ ఏవి ఆగిపోతాయి. కానీ దేవుడు మరి నేను చేసేటువంటి ప్రార్థనలకు ఆయన జవాబు దయచేసి, మరి దర్శనంలో కూడా ఆ యొక్క చెరుగట్టు మీద నుంచి ట్రాక్టర్తో ఇసుక రావడం అనేది నాకు చూపించాడు. చూపించిన మరుసటి రోజే ఆ ట్రాక్టర్తో ఇంచుమించు 3 ట్రాక్టర్ల ఇసుక అనేది మందిరం దగ్గర వేయడం, ఆ తర్వాత దాన్ని మేము లోనకి షిఫ్ట్ చేయడం, ఆ తర్వాత ప్లాస్టింగ్లు చేసి, మరి దేవుడు మరి మందిరం యొక్క పని అనేది ఎక్కడ ఆగకుండా దేవుడు మరి కేవలం సుమారు 3 నెలలలో మందిరం యొక్క పనిని సంపూర్తి చేసి, ఆయన నామానికే మహిమ, ఘనత, ప్రభావాలు కలిగినట్లుగా ఆయన కార్యాన్ని ఆయన చేయించుకున్నాడు ప్రియులారా. మరి అంత మాత్రమే కాకుండా, మరి అలాంటి మందిరం కట్టేటువంటి విషయంలో అల్పుడును, అయోగ్యుడును, మరి ఇందుకు పనికిరానటువంటి నన్ను, నా చేత మరి చాలా చిన్న వయసులో దేవుడు మరి ఎప్పుడో 10 సంవత్సరాల కిందట 2007 సంవత్సరంలో ఇచ్చేటువంటి దర్శనాన్ని 2017 సంవత్సరంలోని దేవుడు ఆ మందిరం యొక్క పనిని సంపూర్తి చేశాడు ప్రియులారా. ఈ 10 సంవత్సరాలు కూడా ఏ రోజు కూడా మందిరం కొరకు ప్రార్థన చేయలేనటువంటి దినము కానీ, నెల కానీ లేదు ప్రియులారా. ఈ 10 సంవత్సరాలు కూడా ప్రార్థన చేసేవాడిని దేవుని మందిరం కొరకు. మరి దినాలు ఆలస్యం అవుతున్న కొలది, సంవత్సరాలు పొడుగుతున్నప్పటికీ కూడా ఏ సంవత్సరం కూడా నేను దిగులు చెందలేదు. ఎప్పటికైనా దేవుడు మందిరాన్ని కట్టిస్తాడు, ఆయన ఇచ్చే దర్శనాన్ని ఆయన నెరవేర్చుకుంటాడు అనేటువంటి ధైర్యం కలిగి నేను ముందుకు సాగిపోయాను ప్రియులారా. మరి దేవుడు ఇచ్చేటువంటి ఆ దర్శనానికి నేను అవిధేయుడును కాకుండా, ఆ పరాత్పరుడు అప్పచెప్పినటువంటి బాధ్యతను కూడా నేను నా యొక్క భుజస్కంధాల మీద వేసుకొని ఆయన చిత్తాన్ని నెరవేర్చాలని మరి ప్రయాసపడి, మరి దేవుడు గొప్ప కార్యం చేసి ఆ మందిరం యొక్క పనిని సంపూర్తి చేశాడు ప్రియులారా. కనుక మరి అలాంటి మందిరం అనేది ఇప్పుడు ప్రారంభించబడమే కాకుండా, ఇప్పటికి నేటికి సుమారు 2 సంవత్సరాల 8 నెలలు అవుతుంది. దేవుడు అక్కడ ప్రతి ఆదివారం కూడా తన యొక్క మరి ప్రతి ఆదివారం ఆరాధన ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు జరుగుతుంది ప్రియులారా. అంత మాత్రమే కాకుండా ఇంకా గొప్ప గొప్ప కార్యాలు ఆయన పూనుకున్నాడు. ఎన్నో అద్భుతమైనటువంటి పరిచర్యలు అక్కడ జరుగుతున్నాయి, ఇంకా జరగాలని, ఇంకా మందిరం అనేది ఆ స్థలంలో ఇంకా అనేకమైనటువంటి కార్యాలు జరగాలని మరి మీ అందరూ ప్రార్థన ద్వారా మరి మేము ఇంకా ముందుకే ఎన్నో అడుగులు వేయాలి. ఇంకా చేయవలసినవి ఎన్నో ఉన్నాయి. మేము చేసేదైతే చాలా తక్కువలోనే ఉన్నాం. కనుక మేమేమి చేసిందేమీ లేదు. ఆయన చెప్పే పనికి వినడమే మా బాధ్యత. ఆయన చెప్పేటువంటి ఆలోచనకి తల వంచి మేము ప్రార్థన చేసుకొని అడుగులు వేయడమే మేము చేసేటువంటి పెద్ద పని తప్ప మేము చేసేది ఏమీ లేదు. అది అల్పులము, అయోగ్యులమైనటువంటి మా చేత ఈ గొప్ప పరిచర్య చేయించుకున్నాడు. మరి మా సంఘము కొరకు, అలాగే మా కుటుంబము కొరకు, అలాగే మరి మా యొక్క చిన్న పరిచర్యకు సహకరిస్తున్నటువంటి మరి మాన్యాల ఐజక్ గారి యొక్క కుటుంబం కొరకు మరి మీరు ప్రార్థన చేయండి. మరి దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగేటట్లుగా మరి మనందరం పూనుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలయ్యా. నాయన, నువ్వు మందిరం కట్టినటువంటి మరి నాయన తండ్రి విధానము గొప్పది. మరి ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసి మరి 10 సంవత్సరముల తర్వాత నాయన మీ కార్యాన్ని మీరు చేయించుకున్నందుకు, మీరు నడిపించినందుకు మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు శక్తి కలిగినటువంటి నామంలో అడిగి వేడుకొనుచున్నాము కన్న తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామమునకే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమెన్.